Let's open our Bibles to మన బైబిల్ గ్రంథాలు తెరుస్తాము. లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనం నుండి 34 వరకు ఈ చదువు తండ్రి. ఈరోజు మమ్మల్ని సజీవుల గురించి నీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఈ తరుణాన్ని దయచేసినందుకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. నైనా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, మిమ్మల్ని దేవునిగా గల జనులు ధన్యులు. మాకిచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. నువ్వు త్వరలో వస్తున్నావనే నిరీక్షణ కొరకు వందనాలు. ఈ సమయంలో నాయనా నీ వాక్యం కొరకు వందనాలు. నాయన చేరి వచ్చిన ఒక్కొక్కరి కొరకు వందనాలు. ఈ స్థలం కొరకు, సమయం కొరకు నాయనా, ప్రతి విధమైన సౌకర్యం కొరకు అయా కృతజ్ఞులం నాయనా. అయా అనర్హులం. ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానిస్తుండగా మాకు అర్థమవునట్లు మీరు సహాయం చేసి మీరే మహిమ పొందుతారని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసు ప్రభు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆయన శిష్యులు వాళ్ళ హృదయాలు కలవరంతో నిండుకున్నాయి. ఆయన చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు నమ్ముచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి నేనుండు చోట మీరుండునట్లు నేను మరలా వచ్చి నేను మిమ్మను కొనిపోదును. ప్లరా, ఇది విశ్వాసుల యొక్క శుభప్రదమైన నిరీక్షణ. వాట్ ఈస్ ద బ్లెస్సెడ్ హోప్? దిస్ వాజ్ ద బ్లెస్సెడ్ హోప్. యేసుప్రభు వెళ్ళిపోతున్నాడనే కలవరం ఉన్నది, కానీ వాళ్ళ నిరీక్షణ ఏంటంటే మా ప్రభు మళ్ళా తిరిగి వస్తాడు. ఆయన రాజ్యంలో అనేక నివాస స్థలములు కలవు. మాకు కూడా స్థలం సిద్ధపరిచి మేము యుగ యుగాలు ప్రభుతో ఉండబోతున్నాం. నిజంగా దేవుని ప్రజలైన మనకు కూడా ఇదే నిరీక్షణ. తీతు గ్రంథం చెప్తుంది, ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. అవర్ బ్లెస్సెడ్ హోప్. యేసు ప్రభుని నమ్మడానికి మూల కారణం ఇది. ఏంటంటే మనం ప్రభుతో యుగ యుగాలు ఉండబోతున్నాం. ప్లరా, దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడు 6 దినాల సమస్తాన్ని ఆయన సృష్టించాడు. 6 దినాల మనిషి బ్రతకడానికి కావలసిందంతటి చేసి చివరిగా మనిషిని చేసి ఈ లోకానికి అధిపతిగా ఈ లోకాన్ని ఉంచాడు. ఈ అందమైన లోకాన్ని ఆయన చేసింది ఎందుకంటే మనిషి ఇక్కడ బ్రతికి దేవునితో సహవాసం కలిగి ఉండాలని. కానీ మొదటి మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో ఈ లోకం శాపగ్రస్తంగా మారింది. జీవితం ఒక బాధ నరకంగా మారింది. ప్రాణానికి అంతం మొదలైంది. సావు అనేది వచ్చింది. పాపమున వలన వచ్చిన జీతము మరణము. ఈ లోకంలో ఇప్పుడున్న కష్టాలన్నిటికీ మూల కారణం ఏంటంటే మానవుడు పాపం చేసి దేవునికి దూరమైండు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకానికి రిపేర్ చేస్తలేడు, ఈ దేహానికి కూడా రిపేర్ చేస్తలేడు. ఈ ప్రస్తుత లోకంలో ఆయన మనకి సహాయం చేస్తున్నా ఈ లోకం మన నిజ గమ్యం కాదు. ఇప్పుడు ఆయన నూతన పరలోకము భూమిని తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దైవజనుడు ఇట్లా అన్నాడు, 6 దినాల్లో చేసిన లోకము ఇంత అందంగా ఉంటే 2000 సంవత్సరాలు సిద్ధపరిచిన ఆ రాజ్యము ఇంకెంత బాగుంటుంది. హల్లెలూయా. ఆయన సిద్ధపరుస్తున్నాడు. మేబీ యు రీడ్ వన్ వర్స్. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనం. అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి దేవుడు? వారి కొరకు ఒక పట్టణమును ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ నూతన యెరూషలేం అనే పట్టణాన్ని ఆయన ప్రజల కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనమే ఊహించుకుని ఏ రోగం లేని, బీదరికం లేని, కొట్లాటలు అన్యాయం లేని, దొంగతనాలు జరగని పట్టణం ఎక్కడ ఉంటే, సావు లేని పట్టణం ఎక్కడైనా ఉంటే, చెమట కార్చి పని చేయనక్కర్లేదు, దుఃఖముతో ఆశంతో తిండి తినక్కర్లేదు, ఎటువంటి కష్టము బాధ లేదు,
అక్కడ కన్నీరు లేదు అనే పట్టణం ఉంటే బహుశా అందరం అక్కడికి లైన్ కడతాం. అవును కదా? అవునంటారా కాదంటారా? అమెరికా అంటే చాలా మందికి ఎంత ప్రీతి, మన దేశం కంటే బెటర్ ఉంటుంది. అక్కడ వెళ్తే సంపాదన బాగుంటుంది, సుఖం బాగుంటుంది. దుబాయ్కి పరిగెత్తేటోళ్ళు ఇదివరకు ఎందుకు? ఎవరు చూసినా దుబాయ్ అనేవాళ్ళు. ఎందుకంటే అక్కడ జీతాలు బాగున్నాయి, బాగా సంపాదన ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా మనం చెప్పొచ్చు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నెమ్మది లేదు, చెడుతనం లేని దేశం లేదు, విరిగిపోయిన హృదయాలు లేని దేశం లేదు, రోగం లేని దేశం లేదు, కన్నీరు లేని దేశం లేదు, సావు లేని దేశం లేదు. కానీ ప్లరా బైబిల్ మనకు చెప్తుంది, దేవుడి లోకాన్ని అట్లా ఉండడం కొరకు చేశాడు, మనం చెడగొట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టలే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇంకొక దేశాన్ని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా! మరొక పట్టణాన్ని ఆయన తయారు చేస్తున్నాడు. ఆ పట్టణంలో నీతి నివసిస్తుంది, సంతోషం ఉంటుంది. ఆ పట్టణంలో దేవుడు తన ప్రేమ ఉంటుంది. తన ప్రజల కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. ఇంకా వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, సావు ఉండదు. యుగ యుగాలు ఆయనతో ఆయన ప్రజలు కలిసి ఉండబోతున్నారు. ప్లరా యేసుప్రభు ఆయన శిష్యులకు చెప్పాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి. నీకెన్ని కష్టాలు, ఎన్ని శోధనలు ఉండొచ్చు, పరలోకం మీద నువ్వు మనసు పెట్టుకుంటే నీకు ఇంకా కలవరం ఉండదు. ఆమేన్. ఎప్పుడు కలవరం? ఈ లోకం మీద పెట్టుకున్నప్పుడే. ఇదే సమస్తము, ఈ ఆస్తులు, ఈ ఘనతలు, ఈ గుర్తింపులు, ఆయన ఇట్లా అవుతున్నాడు, ఈయన అట్లా అవుతున్నాడు, నాకు ఇది కావాలి, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ ఒక మనిషి కృతజ్ఞత కలిగి, నా పాపాన్ని క్షమించి నా ప్రభు త్వరలో వస్తున్నాడు, నేను ఆయనతో ఉంటాను అనే నిశ్చయత కలిగి ఉంటే నాయన ఆయనలో ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు, ఒక నెమ్మది ఉంటుంది. ప్రభు ఆయన శిష్యులు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని కలవరపడకండి, నేను మళ్ళా రాబోతున్నాను. నేను ఒక స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అది సిద్ధపరిచి నేనుండే చోట మీరుండునట్లు నేను మరలా తిరిగి వస్తాను. హల్లెలూయా! అందుకే శిష్యులు ఆయన అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగాంతమునకు సూచన ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు మాకెట్లా తెలుస్తుంది? మరి యేసు ప్రభు సూచనలు చెప్పాడు. ఆయన కొన్ని జనరల్ సైన్స్ చెప్పాడు, కొన్ని స్పెసిఫిక్ సైన్స్ చెప్పాడు. అవి చెప్పి, సైన్స్ అంటే సూచన, ఆనవాలు, ఇది జరుగుతుంది అనడానికి అదొక రుజువు లాంటిది, ఒక గుర్తు లాంటిది. బహుశా మీరు దూర ప్రాంతం నుండి సైనిక్పూర్ వస్తున్నారు, చర్చ్ దగ్గరకు వస్తున్నారు, ఎట్లా గుర్తుపట్టడం చర్చ్ని? మీకు మీ ఫ్రెండ్ చెప్పారనుకోండి, మీరు వచ్చినాక ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ తర్వాత బ్రిడ్జ్ కింద ఉంటుంది, ఇవి వచ్చేసినట్టే. దాని తర్వాత వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి ఒక పెట్రోల్ బంక్, చర్చ్ కూడా ఉంటుంది. మీరు దగ్గర వస్తున్న కొలది ఫ్లైఓవర్ రాగానే అమ్మ వచ్చేసాం అనుకుంటారు, అరే టైం అయిపోతే వచ్చేసినాం. ఇంకా దగ్గర పెట్రోల్ బంక్ వచ్చేసిన ఇంక పక్కనే మీకు ఒక నిశ్చయత. ఏంటవి? అవి సూచనలు. ఇక్కడికి వచ్చారని ఆనవాళ్ళది, అవును కదా? ఎస్ అనో? అవి జరుగుతున్నాయంటే మీ గమ్యం మీరు చేరుకుంటున్నారని అర్థం, అవును కదండి? అనుకుందాం, సంచ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు, అవి వచ్చినాయంటే మీకు ఎంత ఆనందం అవుతుంది. అమ్మ ఇంకొంచెం వచ్చేస్తా, అయిపోయింది, వచ్చేసింది కదా ఇది, అవును కదా? ఎస్ అనో? ప్లరా యేసు ప్రభు ఆయన శిష్యులకు కూడా ఆయన చూపించాడు, ఇవి జరగడం మీరు చూస్తారు. అవి ఎప్పుడైతే జరగని ఆరంభిస్తాయో, అవి మొదలవుతాయో, మీరు తల ఎత్తండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. తెలుగు బైబిల్ ధైర్యం తెచ్చుకోండి అంటది. ఆ సూచనలు భయంకరమైనవి. భూకంపాలు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు వినపడతాయి, టెర్రరిస్ట్ అటాక్స్ గురించి వినపడతా ఉంటాయి, సావులు, యాక్సిడెంట్లు వినపడతా ఉంటాయి, సునామీలు, భూకంపాలు వినపడతా ఉంటాయి, కరువులు వినపడతా ఉంటాయి. కానీ ఆయన చెప్పాడు, అవి జరగడం మీరు ఆరంభమైనప్పుడు, మీరు అవి చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు భయపడద్దు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు? మీ విడుదల సమీపిస్తున్నది. హల్లెలూయా! ఏ నిరీక్షణ కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ నిరీక్షణ ఇప్పుడు దగ్గర పడుతుంది. ప్లరా మళ్ళా ఆయన చెప్పాడు, ఇవి జరుగుట మీరు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని తెలుసుకోండి. ఒక ఉపమానం చెప్పాడు. ఆయన అన్నాడు, అంజూరపు చెట్టు తెలుసు కదా, ఇతర చెట్లు తెలుసు కదా, చెట్లు చిగురించుట చూసినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీరు చెప్పుకుంటారు. మీకు తెలుసు, మబ్బుల్ని చూస్తే వర్షం పడుతుందని చెప్తారు,
ఆకాశంని చూసి రాబోయే వెదర్ ప్రెడిక్షన్ మీరు చేస్తారు. ఇప్పుడు వెదర్ ఇట్లా జరగబోతుంది, అది మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం రాబోతున్నది అని చెప్పాడు. అదేవిధంగా ఇవి జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని తెలుసుకోండి. దేవుడి ఈ లోకాన్ని ఏలే సమయము. నాయనా, యేసు ప్రభు రాజులకు రాజుగా వచ్చి ప్రతి కన్నీటిని తుడిచే సమయము. సాతాననే రాజును, ఈ లోక రాజ్యములను ముగించే సమయము. ఆయన నీతి రాజ్యం స్థాపించి నాయనా చనిపోయిన వాళ్ళు లేచి బ్రతికున్న వాళ్ళు మార్చబడి ప్రభు రాజ్యంలో ఉండే సమయము దగ్గర పడుతుంది. ప్లరా, యేసు ప్రభు చెప్పిన సూచనలు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు నెరవేరుతున్నాయి. ప్లరా, ఎటువంటి అనుమానంలే, లోకంలో జరుగుతున్న పరిస్థితులు మామూలు మనిషికి ఎంత భయంకరంగా అనిపించినా, అరే ఏంటి ఈ లోకం యొక్క గతి, ఇట్లా అవుతుందంటే ఇంకా భవిష్యత్తులో నా పిల్లలు ఎట్లా ఎదుగుతారు, ఎట్లాంటి లోకంలో మేము జీవిస్తున్నాం అనే భయం కలిగిన విశ్వాసి, దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తికి ఒకటి తెలిసి ఏంటంటే, నా ప్రభు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నేను ఒక్కొక్కటి జరుగుతున్న కొలది ఇంకా నిశ్చయత కలుగుతుంది. ప్లరా, దేవుని రాకడ సమీపిస్తుందని ఎరిగి మనం ప్రభు కొరకు మనం జీవించడానికి దేవుడు ఆ సూచనలను ఇచ్చాడు. మీకు తెలుసండి, లేఖనాల్లో మళ్ళా విశ్వాసికి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే, ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం జీవించాలి. వి షుడ్ బి లుకింగ్, దాని కొరకు ఎదురు చూస్తూ. దేవుడు ఇట్లా జీవించమన్నాడు. వాట్ షుడ్ మోటివేట్ us? మనల్ని ఏం ప్రేరేపించాలా? ఒకటి, గతంలో ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చి మనకి రక్షణ ఇచ్చాడు. కానీ ఆ రక్షణ పూర్తయ్యే సమయము ఆయన రెండవ రాకడ. ఆ రెండవ రాకడిని మన ముందు పెట్టుకుని ఈ ప్రస్తుత లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకమని ప్రభు కోరుతున్నాడు. ప్లరా, ఒక విశ్వాసి విజయవంతంగా ఉండాలంటే ఆయన రెండవ రాకడ తన ముందు పెట్టుకోవాలా. ఒక విశ్వాసి యొక్క దీపం మండుతుండాలంటే నాయన రెండవ రాకడ ఆయన ముందు ఉండాలి. నేను ఇదివరకు కూడా చెప్పిన 3వ శతాబ్దం వరకు, 3rd century వరకు క్రిస్టియన్ ఫెయిత్లో ఒక ముఖ్యమైన బోధ, ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే యేసు రెండు రాకడ. ఒకరినొకరు అట్లా గ్రీట్ చేసుకునేవారు. మారనాథ అనేవారు, ప్రభు వస్తున్నాడు, ప్రభుకు స్తోత్రం అని ఒకరికొకరు గ్రీట్ చేసుకునేవాళ్ళు. శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ప్రతి పరిస్థితిలా ఎట్లా ఎదుర్కొన్నారంటే ప్రభు రాకడిని వాళ్ళు ముందు పెట్టుకున్నారు. కానీ మెల్లగా సాతాను ఒక మోసం తీసుకొచ్చాడు. రెండవ రాకడిని మర్చిపోయేటట్టు చేశాడు. పరలోక రాజ్యం అదంతా తర్వాత, ఈ భూమే మనం స్వతంత్రించుకోవాలా, ఇక్కడే మనం జయించాలా. మెల్లగా క్యాథలిక్ చర్చ్ నుండి కూడా ఇది వచ్చింది, ద వరల్డ్ని మనం కాంకర్ చేయాలా. వీ షుడ్ కాంకర్ ద వరల్డ్ అండ్ రూల్ ద వరల్డ్. ద లీడర్ ఆఫ్ ద చర్చ్ షుడ్ బి ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. స్లోలీ షిఫ్ట్, పైనున్న వాటి నుండి కిందున్న వాటి మీదకి మనసు వచ్చేసింది. ప్లరా, దట్స్ ద డిసెప్షన్ ఆఫ్ ద ఎనిమీ. యూ షుడ్ అండర్స్టాండ్. ఎంతకాలం ఆది సంఘము దేవుని మీద, ఆయన వాగ్దానం మీద మనసు పెట్టుకుందో నేను వాళ్ళు కదిలించబడలే. ఆర్ యు లిస్నింగ్? అర్థమవుతుందండి? మీరు చూడండి, బైబిల్ ఒక విశ్వాసి పరిశుద్ధంగా ఉండడానికి నాయన మూల ప్రోత్సాహం ఏంటి? పౌలు రోమీలకు రాస్తూ ఈ మాట చెప్పాడు. ఒకసారి చదవండి, రోమా 13వ అధ్యాయం. లుక్ ఎట్ రోమన్స్ 13th chapter. లుక్ ఎట్ ద 11th verse, 11వ వచనము. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. ఎలాగ చేయాలా? ఆయన అంటున్నాడు, మీరు ఎవరికి ఏం అప్పు ఉండకండి, అప్పులన్నీ తీర్చేసుకోండి. అందరితో ప్రేమ అనే అప్పు తప్ప ఏం పెట్టుకో, అందరితో ప్రేమతో బ్రతకండి. ఎట్లా సాధ్యము? ఆయన అంటున్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. హల్లెలూయా. ఎట్లా పాపం వదిలి పరిశుద్ధంగా ఎట్లా బ్రతకొచ్చు? ఆయన చెప్తున్నాడు, టైం ఏమైందో తెలుసుకోండి, ప్రభు రాకడ సమయం దగ్గరైందని మీరు అలా చేయండి. ప్లరా, ఆ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తన్ను తాను పవిత్రపరుచుకుంటాడు. ప్రభు వస్తున్నాడు, నేను ఆయన ఎదుర్కోవాలా, ఆయన్ని సిగ్గుపడకుండా ఆయన ఎదుర్కోవాలా అనే నిరీక్షణ ఏ మనిషికైనా ఉంటే, అది మండుతుంటే ప్లరా ఆయన పాపంలో జీవించలేడు. వింటున్నారండి? హలో, ఆర్ యు లిస్నింగ్? ప్లరా ఆయనలో ఒక తీవ్రత ఉంటుంది. యేసుప్రభు ఏమన్నాడు చూడండి. లుక్ ఎట్ లూక్స్ గాస్పెల్, లూకాసు వార్త 12వ అధ్యాయం 35th verse చదవండి, 35వ వచనం.
మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. చూసారండి ఎట్లుండాలంటే అండి, మనము నా ప్రభు వచ్చి ఎప్పుడు తట్టాడా, డోర్ని తీయాలా. బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేకుండా ఎట్లా మారిండ్రు నాయన, వాళ్ళు కూడా బిలీవర్సే. పెళ్లి కుమారుడు వస్తాడని నమ్మారు, అవును కదా. పెళ్లి కుమారుడు వస్తాడని వెళ్ళారు, దివిటీలు పట్టుకుని కూడా వెళ్ళారు. మీకు తెలుసు కదండి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల గురించి తెలుసండి మీకు? తెలుసు కదా. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు బారాత్లో వెళ్ళడానికి వీళ్ళు దీపాలు పట్టుకుని వెళ్ళిండ్రు. పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు కనుకనే దీపాలు పట్టుకుని వెళ్ళి ఎదురు చూశారు. వస్తాడని నమ్మారు కనుకనే దినమంతా ఎదురు చూశారు. దినమంతా ఎదురు చూసేటప్పటికి పెళ్లి కుమారుడు రాలే. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ రాత్రి రాడు. ఏం చేశారు? దివిటీలు ఆర్పుకొని నూనె లేకుండా నిద్రపోయిండు. ఆ మధ్యరాత్రి అనుకోని గడియలా పెళ్లి కుమారుడు వచ్చాడు, మీ దీపాలు వెలిగించండి అంటే వెలిగిస్తే నూనె లేదు. అప్పుడు వాళ్ళు తడుముతున్నారు, మాకు నూనె కావాలి, మీకు కొంచెం నూనె ఇవ్వండి. వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు, మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కురండి. అప్పుడు వాళ్ళు కొనడానికి వెళ్ళారు. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు? మా ప్రభు ఇప్పుడే రాడు. హలో, వింటున్నారా? వాళ్ళు ప్రభు ఎప్పుడైనా రావచ్చు అంటే నూనె పెట్టుకొని వాళ్ళు మండుతూ ఉండేవాళ్ళు. దే వుడ్ హావ్ బీన్ అవేక్, దే వుడ్ హావ్ బీన్ వెయిటింగ్. ఎందుకు ఆ నిర్లక్ష్యత? ఎందుకంటే మా ప్రభు ఇప్పుడే రాడు. నాయన మంచి గృహ నిర్వాహకుడు ఎందుకు పాడాడు? ప్లీజ్ లుక్ ఎట్ లూక్స్ గాస్పెల్ ఉంది. లుక్ ఎట్ ద 12th chapter 44-45 వచనాలు చదవండి. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగు మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చూసారండి, ఒకవేళ ఆయన నా యజమానుడు ఎప్పుడైనా వస్తాడు, లెక్క అడుగుతాడు, నేను రెడీగా ఉండాలా, నేను ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలంటే ఏం చేస్తాడు? ఆయనలో ఒక సీరియస్నెస్ ఉంటుంది. నా యజమానుడు ఇప్పుడప్పుడే రాడలే, ఇంకా చాలా టైం ఉన్నదిలే అనుకుంటే ఏం చేస్తాడు తెలుసా? తాగడం తినడం చేసి పక్కనోళ్ళని కొట్టడం మొదలు పెడతాడు, అన్యాయంగా ప్రవర్తిస్తాడు. అనుకోని గడియలా ఆయన సిద్ధపాటు లేని అప్పుడు యజమానుడు వస్తాడు. పిల్లరా, దయచేసి అర్థం చేసుకుందాం. సేవలో కూడా తీవ్రత ఎప్పుడు ఉంటుందో తెలుసండి. ఆది సంఘం యొక్క తీవ్రత పేతురు రాశాడు. ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కాపర్లైన మీకు వాడబారని కిరీటమును ఆయన దయచేస్తాడు. కనుక మీరు నమ్మకంగా సేవ చేయండి. ఇప్పుడు ఆ దినాల్లో సేవ మోటివేషన్, ఈ దినాలు ఇది రేరండి. సేవ చేయడానికి మోటివేషన్, ఎందుకు నేను సేవ చేయాలా, నేను సేవ చేస్తే ఏమొస్తుంది? ఆ దినాల్లో మోటివేషన్ ఒక్కటేనండి, ప్రధాన కాపరి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన కిరీటం ఇస్తాడు. ఎవరైనా చూస్తారా, మెచ్చుకుంటారా, నా సంఘం పెరుగుతుందా, నాకు ఇది వస్తుందా, నాకు అది వస్తుందా? కాదు నాయన. అడవుల్లో, గుహల్లో, ఇక్కడ అక్కడ శ్రమల మధ్యలో వాళ్ళు వెళ్ళి సేవ చేయడం కారణం ఏంటంటే ప్రధాన కాపరి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మా కిరీటం ఇవ్వాలా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు గుర్తించారు? టుడే ద షిఫ్ట్ ఇస్ చేంజ్డ్. ఈరోజు మినిస్ట్రీ చేసిన నాకేమొస్తుంది దాంట్లో నుండి? అర్త్లీగా ఏమొస్తుంది? ఇన్కమ్ ఏముంటుంది? కంఫర్ట్ ఏముంటుంది? నాయన ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? స్లోలీ ద షిఫ్ట్ ఇస్ చేంజ్డ్ ఫ్రమ్ జీసస్ రివార్డ్, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, టు వరల్డ్లీ థింగ్స్. ఐ యు అండర్స్టాండింగ్? పౌలు చెప్పగలిగాడు, నా పరుగు ముగించాను, నాకిప్పుడు ఒక కిరీటం ఉన్నది. నాకే కాదు, తన ప్రత్యక్షతను ప్రేమించు వారందరికీ అటువంటి కిరీటం ఉన్నది. హల్లెలూయా. పౌలు నిన్ను ఏం ప్రేరేపిస్తుంది? ఎందుకు వెళ్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు, సావున్నా భయపడకుండా ఎందుకు వెళ్తున్నావు? ఆయన అన్నాడు, నా ప్రధాన యాజకుడు వస్తున్నాడు, నా ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నా కిరీటం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆర్ యూ లిస్నింగ్? దట్స్ ఇట్, ఆర్ యూ లిస్నింగ్? శ్రమల మధ్యలో బిలీవర్ ఎట్లా ఫేస్ చేయాలా? శ్రమల మధ్యలో ఎట్లుండాలా? బైబిల్ చెప్తుంది ఏంటంటే, యాకోబు 5:7 చెప్తుంది, ప్రభువు వచ్చు వరకు ఓపిక కలిగి. ప్లీజ్ రీడ్ ఇట్, ప్లీజ్ హెల్ప్ మీ. జేమ్స్ 5:7. సహోదరారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక ఎప్పటి వరకు ఓపిక ఉండాలా? ఎప్పటి వరకు ఓపిక ఉండాలా? రాకడ ఆ దినాల్లో ఎందుకంత ఓపిక? సంపుతున్న ఓపిక, కష్టాలున్న ఓపిక, శోధనలు ఎందుకంత? ప్రభు రాకడ వరకు ఓపిక ఉండమన్నారు. నాయన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు కాదు. ఓ 2-3 ఛాన్సెస్ బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా ఆయనకి నీకు సంబంధం లేదు అనలే. ఏం చెప్పారంటే, నువ్వు ప్రేమ చూపించాలా? ఎప్పటి వరకు ఓపిక పట్టాలంటే యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు. ఆర్ యూ లిస్నింగ్? ఆమేన్. టుడే వి రేర్లీ హ్యావ్ సచ్. ఒక ఆయన చెప్తున్నాడు, అన్న నేను వచ్చినప్పుడల్లా అబ్రహాం 100 సంవత్సరాల్లో పిల్లోడు పుట్టాడు అంటున్నావు, నాకు 100 సంవత్సరాలు అయినాక పిల్లోడు పుడతాడా ఏంటి అంటున్నాడు. యునో టుడే ఈవెన్ ఎ లాంగ్ టైమ్ ఈజ్ అ ప్రాబ్లమ్ టు వెయిట్. ప్రభు రాకడ దూరం, బట్ బైబిల్ ఇస్ సేయింగ్ ఆయన వచ్చే వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. యునో ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ ఆయన అంటాడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఎట్లా ఆయన అంటున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు గనక ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఎట్లా జీవిస్తాడండి? ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చే వరకు నేను ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆర్ యు లిస్నింగ్? నాయన శ్రమల్లో ఓపిక, ప్రేమ చూపడంలా, నాయన సత్కార్యములు చేయట్లో, నాయన మళ్ళా బైబిల్ చెప్తుంది. ఐ కాంట్ గో త్రూ ద హోల్ లిస్ట్, బట్ లెట్ మీ జస్ట్ సే దట్. నాయన చివరికి సావులో కూడా ఒక వ్యక్తి విశ్వాసి చనిపోయినప్పుడు బైబిల్ మనకిస్తున్న నిరీక్షణ. ఒక అవిశ్వాస అనొచ్చు, బ్రతుకున్నప్పుడు బాగైతాడనే హోప్ ఉన్నది, ఇంకా చచ్చిపోయాడంటే ఇంకా అయిపోయింది, దెర్ ఇస్ నో హోప్. లేదు. పౌలు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీరు ఎరగకుండుట మాకు ఇష్టం. క్రీస్తు మృతి పొంది లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము క్రీస్తు నందుండి మృతి పొందిన వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చును. ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, దేవుని బూరతో ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతి పొందిన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము మార్చబడి పరలోక మండలంలో ప్రభువుని ఎదుర్కొనుటకు కొనిపోబడుదుము. కాగా సదాకాలము ఆయనతో ఉందుము. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. హల్లెలూయా. నాయనా విశ్వాసకి ఆదరణ. సావు ఎదుట వాట్ ఈస్ హిస్ హోప్? యు నో వాట్ ఈస్ హిస్ హోప్? డెత్ ఇస్ నాట్ ది ఎండ్. సావుతో అంత అయిపోలే. సావు తర్వాత చనిపోయిన వ్యక్తి ప్రభుతో ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు నూతన శరీరాలు వస్తాయి. చైల్డ్ ఆఫ్ గాడ్, యు నో సో మెనీ టైమ్స్ why we don't have strength to face, why we don't have motivation to live for the Lord? ఎందుకంటే ప్రభు రాకడను మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం. లేదు పిల్లారా, నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను. ఆయన రెండవ రాకడ సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి. అన్నీ జనరల్ సైన్స్ అన్నీ ఇప్పుడు అవుతున్నాయి. అంతేకాదు ద స్పెసిఫిక్ సైన్స్. ఇస్రాయెల్ వారి దేశానికి తిరిగి వచ్చారు, వారి దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మందిరాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నది, మందిరం కట్టుతున్నారు. నాయన 10 దేశాలు ఒక రాజును ఎన్నుకోవడానికి ఏకమైనరు. యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ యునైట్ అయింది. ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి దాని స్థానంలో అది అమర్చబడుతుంది. లెట్ దేర్ బి నో డౌట్, వీఆర్ ఇన్ ది ఎండ్. ఈ సత్యము మన హృదయములలో ఉంటే పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో పాపంలో జీవించలేము. తోటి మనుషులతో ద్వేషము కలహాలతో బ్రతకలేము. అంతేకాదు సువార్త విషయంలో సోమరులు కాలేము. వీ కెనాట్ బి కేర్లెస్. యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, am I really active for the Lord? నేను ప్రభు కొరకు ఉన్నానా? am I doing? ఈ గతించిన సంవత్సరంలో నేను ఎన్ని ఆత్మల్ని ప్రభు దగ్గర నడిపించిన, ఎంతమందికి సువార్త చెప్పినా, ఎంతమంది కొరకు కన్నీరు కార్చినా, నేను ఎంతమందిని సంఘానికి నడిపించిన. యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. డోంట్ బి బ్లైండ్. ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్ ఫర్ ద లార్డ్, రియలైజ్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ గోల్.
ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపాటు. ప్లరా, లెట్ us check up yourself. Are you walking in love? One of the marks of a person whose heart is burning, మండుచున్న మనిషి యొక్క హృదయం యొక్క మూల లక్షణం ఏంటో తెలుసండి? ప్రేమలో ఉంటాడు. ఆయన ప్రేమలో ఆయన జీవిస్తాడు. గర్వంలో ద్వేషం ఉన్నామంటే we must be honest that we are not walking in love. బ్యాక్ స్లైడింగ్ స్టార్ట్స్. మొదటి ప్రేమ చల్లారింది. ఎవరికి? ఎఫ్ఎస్సి సంఘానికి. ఇట్ స్టార్టెడ్ బ్యాక్ స్లైడ్. ప్రేమ పూర్తిగా పోలే. మొదటి స్థానం నుండి సెకండ్ ప్లేస్కి వచ్చింది. లౌదీకియాకి వచ్చేటప్పటికి చల్లగా లేదు, వెచ్చగా లేదు. ఇట్స్ టోటలీ లూక్వార్మ్, ఇండిఫరెంట్, సెల్ఫిష్. ఎవరంటే పట్టింపు లేదు. నాది. స్వార్థ ప్రియులు, డబ్బును ప్రేమించేవారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. పైకి భక్తి గలవారులాగా ఉంటారు, చర్చికి వెళ్ళిన మానరు, ప్రేయర్స్ చేస్తారు, కానీ హృదయంలో దెర్ ఇస్ నో మోర్ లవ్. ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్, యూ డోంట్ నీడ్ ఎనీబడి టు టెస్ట్ యూ. యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. లౌదీకియాలాగా నువ్వు అంచనేసుకో. నన్ను యేసు ప్రభు లౌదీకియా చెప్పాడు, నువ్వు అనుకుంటున్నావు నేను బాగున్నానని, ధనావృద్ధి చూసుకుని నేను బాను. నీ నిజస్థితి, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. If you are not cold or hot, if there is no love, understand, there is a different Christian life. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన తెచ్చే కృప కొరకు. మేబీ యూ లుక్ ఎట్ ఇట్. జూడ్ చూడండి, యూదా గ్రంథము 21st verse చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. చూసారండి, ఆయన కనికరం కొరకు ఎదురు చూచుచు దేవుని ప్రేమలో మీరు నిలుచున్నట్లు కాచుకొని. అంటే ఏంటి? కీప్ యువర్ సెల్ఫ్. ఎదురు చూస్తా, నా ప్రభు వచ్చినప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఆ ప్రేమతో, దట్ ఈస్ ద లైఫ్ అ బిలీవర్ షుడ్ హ్యావ్. ఆర్ యూ లిస్నింగ్? దట్స్ ఎ పర్సన్ హూ ఈస్ రెడీ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, బీ ఆనెస్ట్ అండ్ చెకప్. దేవా, నేను నిజంగా నీ రాకడ కొరకు ఎదురు చూస్తలేను. ఐఎమ్ నాట్ హ్యావింగ్ సచ్ ఎ బ్లెస్డ్ హోప్. ప్రిపేర్ మీ లార్డ్. లెట్ మీ సే దిస్ ఆల్సో. ప్లరా, దయచేసి గమనించండి. మేబీ రీడ్ వన్ మోర్ వర్స్. మొదటి తెస్సలోనికైలు 3వ అధ్యాయం. యు సీ ఎ ప్రిపేర్డ్ పర్సన్. 12-13 వచనాలు చదవండి. చూశారండి ఎట్లా మీరు ఆయన వచ్చినప్పుడు అనింద్యులుగా ఆయన ఎదుట ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే అండి, మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఆర్ యూ లిస్నింగ్? బ్రదర్, సిస్టర్, చెకప్ యువర్ లైఫ్. ఎవరికి ఏం ప్రూవ్ చేయనక్కర్లా, ఎవరు కంపేర్ చేయనక్కర్లా. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనిషి యొక్క లక్షణం ఏంటంటే ఆయన ప్రేమలో నిలిచి ఉంటాడు. హల్లెలూయా. సిద్ధపాటు లేని మనిషి యొక్క లక్షణం ఏంటంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ దేవునిలో నిల్చున్న వ్యక్తి ఆయన ప్రేమలో ఎదుగుతూ ఉంటాడు. ఐ వాంట్ టు ఎన్కరేజ్ యూ టుడే. జీసస్ ఇస్ కమింగ్ సూన్. ద సైన్స్ ఆర్ హ్యాపెనింగ్. బీ రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు రాకడ కొరకు ఈరోజు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఈరోజు రాడండి. యు బీ షూర్. యేసు ప్రభు ఈరోజు రాలేడు. ఏదో పులి అని ఊరికైనా భయపెట్టడానికి వీళ్ళే. పులి అని భయపెట్టి అసలు పులి వచ్చేటప్పటికి సిద్ధపాటు లేకుండా ఉండడం కాదు. అయినా ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, కానీ ఆ సమయం ఆసనమవుతుంది. ఈరోజు మనం చనిపోవచ్చు, నేను అకాల మృత్యు కావచ్చు. దేవుడు అలా కానివ్వకుండాను కాక, కానీ ఎన్ని మార్లు గద్దించినను హృదయం కఠినపరుచుకుని హఠాత్తుగా నాశనం అవచ్చు, అది వేరే విషయము. మనంతం రావచ్చు, కానీ ప్రభు రాకడికి ఇంకొన్ని సూచనలు ఉన్నాయి, కానీ దగ్గర పడుతుంది. Really, if we realize this, we won't waste time. We want to be busy doing the work of God. పరిశుద్ధంగా నేను బ్రతకాలా, అందరితో ప్రేమతో బ్రతకాలా, ప్రభు సువార్త ప్రకటించడానికి ఏ పని అయితే మాకు ఇచ్చాడో ఆ పని పూర్తి చేయడానికి నేను ఏదైనా చేయాలా. ఎవ్రీడే ఐ షుడ్ బి ప్రేయింగ్. నేను ప్రతిదినం టైం తీయాలా. ఐ వాంట్ హ్యావ్ ఎక్స్క్యూజెస్. నేను ఫలానా పని చేస్తాను, నేను ఇది చేస్తా. నో, ఇన్ మై 24 hours ప్రేయర్ చేయడానికి నేను కొంచెం టైం తీయాలా. స్వార్థ చెప్పడానికి నేను ప్రతి అవకాశాన్ని వాడుకోవాలా.
నేను ఎక్కడికి వెళ్తున్నా నిర్లక్ష్యంగా బ్రతకొద్దు, నాకు పట్టదన్నట్టు కాదు. నేను ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నా సమాజంలో ఉన్నా, షాప్లో ఉన్నా, ప్రభుకి మహిమకరంగా, దేవునికి మహిమ వచ్చినట్లు నేను బ్రతకాలా. వీ హ్యావ్ ఎ సీరియస్నెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు హంబ్లీ ఎన్కరేజ్ ఎవ్రీ బిలీవర్, లెట్ us ఫోకస్ అగైన్ ఆన్ ద సెకండ్ కమింగ్. ఆస్క్ ద లార్డ్, ప్రభా నిద్ర మేల్కొనే వేలైనదని నాకు అర్థమయ్యేటట్టు చేయను ఆయన, నాలో ఒక మెలకు తీసుకురా నాయన. God can help us through the signs. No, the end is near. Okay. Now I want to point out one more thing regarding that and then I'll close. జాగ్రత్తగానండి. యేసు ప్రభు ఈ సూచనల గురించి చెప్పి ఇవి జరగడం చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉందని చెప్పి ఆయన ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు. ప్లీజ్ నోటీస్ దట్. లుక్ ఎట్ 34th verse, 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారములు వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అకస్మాత్తుగా జాతికినండి. సిస్టర్ మీరు ఒక వచనం చదవండి, అక్కకు ఒక భాగం ఇవ్వండి. ఓకే, అట్లా మెల్లగా అడ్జస్ట్ అవుతుంది. స్లోలీ విల్ వర్క్ ఇట్ అవుట్. దయచేసి మాటినండి. ఏం చెప్తున్నాడు తెలుసా? సూచనలను బట్టి నా రాకడ దగ్గర అయిందని తెలుసుకోమన్నాడు. దాని తర్వాత ఇంకొక హెచ్చరిక ఇచ్చాడు. ఏమనంటే, మీ విషయం మీరు ఒకటి కేర్ఫుల్గా ఉండండి. ఏంటది? ఆ సూచనలు జరుగుతున్నా, మీ కళ్ళ ముందు అవి అయితున్నా కూడా ఒక డేంజర్ ఉన్నది. తిండి చేత, మత్తు చేత, ఐహిక విచారముల చేత మీ హృదయము మందమైతే మీకు అది అర్థం కాదు. యు అండర్స్టాండ్? అర్థమవుతుందండి? ఇవన్నీ సూచనలు జరుగుతున్నా కూడా ఒక మనిషి మిస్ చేయొచ్చా సెకండ్ కమింగ్ని? యేసు ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుకుని ఉండొచ్చు. ఎట్లా అని తెలుసండి? ఆయన హృదయంలో మోసపోతే, ఆయన హృదయం మందం అయిపోతే, ఆయన హృదయంలో చలనం లేకుండా అయిపోతే, నాయన ఇఫ్ హిస్ హార్ట్ బికమ్స్ హెవీ, దట్ డే కెన్ కమ్ అపాన్ హిమ్ లైక్ ఎ థీఫ్. లోకంలో ఉన్న వారందరి మీదకి అది ఉరి వచ్చినట్టు వస్తుంది. లోకంలో ప్రజలు ఎట్లుంటారండి? యేసుప్రభు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, యేసుప్రభు సూచనలన్నీ చెప్పి ఏమన్నాడంటే, ఆ దినము ఆ గడియ ఎవరికి తెలవదని చెప్పాడు. చెప్పేమనంటే, నోవహు దినములలో ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయు అలాగుండెను. నోవా దినాల్లో ఎట్లుండిందండి? 120 సంవత్సరాలు వర్షం వస్తుందని నోవా బోధించాడు. మనుషులు వింటున్నారు, కానీ మనుషులు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నాడు, టైం అవుతున్నది, ఓడ సిద్ధపడింది, కానీ మనుషులైతే ఒక మత్తులో ఉన్నారు. ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళికిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఒక మైకం, ఆ మైకంలో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడప్పుడే కాదులే, చెప్తుండొచ్చులే కానీ ఇప్పుడప్పుడే కాదులే. ఒక నిర్లక్ష్యత. హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? ఆ మత్తులో బ్రతికింది. లోతు దినాల్లో అట్లనే ఉండే. లోతు దినాలు అగ్నిని పంపించాడు. అగ్ని వచ్చి సుధోమ కుమారుని కాల్చే వరకు మనుషులు ఏం చేస్తున్నారంటే అండి, పెళ్ళికిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, కడుతున్నారు, విత్తుతున్నారు. లోతు దాని బయటకు వచ్చి అగ్ని పడే వరకు వాళ్ళకి మెలకు రాలే. నాయన వార్నింగ్ ఉందా? ఉంది. నాయన ఈ దినాల్లో వార్నింగ్ ఉందా? సూచనలు వార్నింగ్. సునామీలు చూడండి, ఎన్నడు ఈయనని సునామీలు మన మధ్యలో ఇప్పుడు జరుగుతున్నాయి. సముద్రంలో ఘోషణ, భూమి మీద కలవరము. బైబిల్లో రాశారు, యేసుప్రభు చెప్పాడు ఇది జరుగుతుందని చెప్పాడు. లూకా 21లో 25లో చెప్పాడు. ఒకసారి చదవండి, ప్లీజ్ రీడ్. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. చూశారండి, సముద్ర ఘోషణ వలన భూమి మీద కలవరము, శ్రమ ఉంటుంది. ఏమైతుంది? సముద్రం దాని హద్దు దాటి భూమిని అటాక్ చేస్తే ఇక్కడ కలవరం. ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ అ సునామీ. భూకంపాలు అవుతున్నాయి. ఈ దినం ఎట్లా అయిపోయినాయంటే చెవులు కొంచెం బండ మారిపోయినాయి. ఏంటంటే భూకంపం అయిందంటే ఆహా అయిందా, సునామీ అయిందా, ఆహా అయిందా, వీళ్ళంతా చచ్చిపోయిందంటే చచ్చారా, అక్కడ కరువు ఉందా, అక్కడ యుద్ధం అవుతుందా, యుద్ధం ఏం కొత్తది లేనైనా బిలీవర్గా యూ షుడ్ బి హ్యావింగ్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్. ఏంటో తెలుసా? యుద్ధం అయిందా, భూకంపం అయిందా, సునామీ అయిందా, అయితే ప్రభు రాకడ ఇంకా దగ్గర అవుతున్నది. హలో, ఆర్ యు లిసనింగ్?
ఎస్ నువ్వు పోల్చుకుంటాడు, కానీ ఎందుకు పోల్చుకోలేకపోతున్నాం కొన్నిసార్లు? ఎందుకంటే హృదయము మందమైపోయింది. వింటున్నారండి? భూనివాసులకు అట్లా అయిపోయింది. చూడండి, బైబిల్ చెప్తుంది భూనివాసులు ఎట్లుంటారో ఒకసారి చదవండి. లుక్ ఎట్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఎట్లా మత్తులయ్యారండి? ఆమె వ్యభిచార మధ్యములో భూరాజులకి మత్తు పెట్టిందంట, వ్యాపారస్తులకు మత్తు పెట్టిందంట, భూనివాసులందరికీ మత్తు పెట్టిందంట. మనుషులందరూ దాని వ్యభిచార మధ్యములో మత్తులైపోయారు, మత్తులో ఉన్నారంట. ఇప్పుడు దేవుని రాజ్యం గుర్తుకొస్తలేదు, దేవుని ఉగ్రతలు పడుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, వాళ్ళకి అర్థమైతలే. దేవుని తిడుతున్నారు కానీ దేవుని వైపు తిరుగుతలే. ఏమైంది? ఒక మత్తులోకి వచ్చేసారు. దే హ్యావ్ కమ్ ఇన్ టు అన్ ఇంటాక్సికేషన్. హలో, వింటున్నారండి? నోవా దినాల్లో లాగా ఇట్ ఇస్ పాసిబుల్. ప్లరా ఎంతమంది మత్తులో ఉన్నారు. యవనస్తులు కొంతమందిని చూస్తే యూ కెనాట్ టాక్ టు ద, వాళ్ళు వేరే లోకంలో ఉన్నారు. ఒక మైకంలా పరలోకం ఉంది, నరకం ఉంది. యేసుప్రభు నీ కొరకు ఇదంతా నమ్ముతావు ఇంకా నువ్వు? ఈ పరలోకం నరకము, చచ్చిపోయినాక పరలోకం పోతాము, నరకం పోతాము, ఇదంతా నమ్ముతావు నువ్వు? ఈ పుస్తకాన్ని నమ్ముతావు? అంత వెర్రితనము. యు సీ, మైకము, ఎ డిసెప్షన్. సమ్ ఆర్ ఆఫ్టర్ మనీ. వాళ్ళ ఆ డబ్బు సంపాదనలా ఒక మైకము. ఏం అర్థమైతలే. ఒక పక్కన వాళ్ళ ప్రాణమే చచ్చిపోయే స్థితిలో ఉండొచ్చు కానీ వాళ్ళకి అది అర్థమైతలే. నాయనా ఏంటి? ఒక మైకం. కొంతమంది పేరు ప్రతిష్టలు, కొంతమంది ప్రేమ వ్యవహారము, కొంతమంది ఇంకొకటి, ఒక్కొక్కరికి మైకాలు పెట్టి లోకం. కానీ పిల్లరా, బైబిల్ చెప్తుంది దేవుని ప్రజలకు కూడా సాతాను మైకం పెట్టగలడు. ఎట్లా? తిండి చేత, మత్తు చేత, ఐహిక విచారాల చేత. లెట్ మీ జస్ట్ బ్రేక్ దట్ అప్ క్విక్లీ అండ్ దెన్ వి విల్ క్లోజ్. సరేనండి పిల్లరా, ఈ విషయం మీరు జాగ్రత్త పడండి. ఎందుకు? భూనివాసులందరికీ మత్తులో బ్రతుకుతారు. మనకు కూడా అట్లా జరగకుండా ప్రభు చెప్పాడు. నేను వచ్చక ముందు సూచనలు అవుతాయి, కానీ మీ విషయం జాగ్రత్త పడండి. మీ హృదయాలు మందం కానీయకండి. ఆమేన్. ఆర్ యూ లిస్నింగ్? అర్థమవుతుందండి? యునో I once heard, మంచు ప్రదేశాల్లో ఎలుకబంట్లు ఉంటాయి, పోలార్ బేర్స్ ఉంటాయి. అవి మనుషుల్ని అటాక్ చేస్తాయి, కుక్కల్ని తినేస్తాయి, అవి వచ్చి అటాక్ చేస్తాయి. అయితే వాటిని చంపడానికి ఒక పథకం వేస్తారు వీళ్ళు. ఎస్కిమోస్ ఏం చేస్తారంటే ఒక కుక్కను చంపేస్తారు. ఒక కుక్కను బలి చేసి దాని రక్తం తీసుకుంటారు. బలి అంటే బలి కాదు, చంపేసి దాని రక్తం తీసుకొని ఆ రక్తాన్ని ఒక కత్తికి బాగా పూస్తారు. రెండు దిక్కులు పూసేస్తారు. పూసేసినాక దాని మీద స్నో పెడతారు, మంచు పెడతారు. పెట్టి మళ్ళా రక్తం పూస్తారు, మళ్ళా స్నో వేస్తారు, మళ్ళా రక్తం పూస్తారు, మళ్ళీ స్నో వేసి మంచుకి ఇంత పెద్దగా చేసి ఆ రక్తాన్ని కొంచెం దారపోస్తారు. అట్లా పోస్తారు. ఆ వాసనతో అది వస్తుంది. అది వచ్చి నాక్కుంటా వచ్చి దీని దగ్గరకు వస్తుంది. ఇది వచ్చి దీన్ని నాకడం మొదలు పెడుతుంది. దీన్ని నాకుతుంటే రక్తం తగులుతుంది, ఇంకా తాగుతుంది, ఇంకా నాకుతుంది, మళ్ళా నాకుతుంది, రక్తం తగులుతుంది, మళ్ళా నాకుతుంది, రక్తం తగులుతుంది. కానీ ఆ చేస్తున్న సమయంలో ఒకటి జరుగుతుంది. దానికి ఏంటో తెలుసండి? నాలుక బండ మారిపోతున్నది. నాలుకకి ఇంకా స్పర్శ లేకుండా అయిపోతున్నది. అది చివరికి కత్తి, ఆ కొస్సనైన కత్తి దగ్గరకు వచ్చేటప్పటికి దాని నాలుకకు స్పర్శ లేదు. అది నాకడం మొదలు పెడుతుంది. దాని రక్తమునే తాగడం మొదలు పెడుతుంది. దానికి తెలియదు నా రక్తాన్ని నేను తాగేస్తున్నాను అని దానికి అర్థమైతలే. చివరికి ఏమవుతుందంటే రక్తం తాగి కుప్పకూలి సస్తుంది. మీకు తెలుసండి, ఇటువంటి మైకమును అపవాది మనుషులకు కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. భూనివాసులందరికీ పెట్టాడు. కానీ ఇప్పుడు స్వార్థ చెప్పాల్సిన నీవు, దేవుని కొరకు పని చేయాల్సిన నీవు, సాక్షి ఉండాల్సిన నువ్వు దేవునికి పని రావద్దు, నువ్వు ఉపయోగపడద్దు, నువ్వు ప్రభు రాకని నీ ముందు పెట్టుకుని తీవ్రతతో పనిచేయద్దు. ఇప్పుడు ఏం చేస్తాడు? విశ్వాసులకు కూడా మైకం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. లెట్ మీ హంబ్లీ ఎన్కరేజ్ బ్రదర్, బీ కేర్ఫుల్, గార్డ్ యువర్ హార్ట్, వాచ్ అండ్ ప్రే దట్ యూ మే బీ ఏబుల్ టు బి విక్టోరియస్. ఐ జస్ట్ షేర్ దట్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ప్లరా, మన విజయం దేంట్లో ఉందో తెలుసండి? మనం జాగ్రత్త పడాలి. 3 విషయాలు ద్వారా మైకం వస్తుంది. క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ సమయం తీసుకొని. అది చెప్పి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగానండి. మొట్టమొదటిది, నాయనా పాపంతో విశ్వాసిగా నువ్వు స్నేహం చేయొద్దు. లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను
ప్రేమించకుడి అనే హెచ్చరిక బిలీవర్స్కి ఇవ్వబడింది. వింటున్నారండి? ఆమేన్. ఇట్స్ టోల్డ్ టు బిలీవర్స్, విశ్వాసులకు చెప్పబడింది. 1 యోహాను 2:15 ఏమంది? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన కలిగినవి కావు. నాన్న, లోకాన్ని దేవుడు చేశాడు, లోకంలో మంచి అని దేవుడు చేశాడు. కానీ లోక విధానము, శరీరాన్ని పాపంతో సంతోషపెట్టుకుందాము, కళ్ళకు కలిగిందంతా తీసుకోవాలా, కళ్ళని సంతోష పెట్టాలా, అంతేకాదు గొప్ప కావాలా, నేను గ్రేట్ అవ్వాలా, ఈ మైకం మాత్రము దేవుడు పెట్టలే. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. డిడ్ యు హియర్ దట్? నాయనా, నీ హృదయం మందం కాకుండా జాగ్రత్త పడు. నీ ప్రేమ చల్లారకుండా, నీ ప్రేమ చల్లారిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ సీ, నేను లోకానికి ఎక్కడైనా ప్లేస్ ఇస్తున్నానా, లోకంతో స్నేహం చేస్తున్నానా? నేను కొంతమంది దే థింక్ ఐ కెన్ మేనేజ్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ గాడ్. లేలే, నేను సినిమాలు చూసి కూడా దేవుని కొరకు నేను జీవిస్తాను. కుదరదు నాన్న. నేను ఎస్పెషల్లీ చెడు సినిమాల్ని నువ్వు చూసుకుంటా, దాంట్లో అపవిత్రత ఉందని తెలిసి కూడా నువ్వు చూస్తున్నంతసేపు నీకు ఏమి చెడ్డగా అనిపించదు. బహుశా నువ్వేం పెద్ద చెడ్డ పని కూడా చేయవు. కానీ ఆ మైకంలో నువ్వు దిగుతున్న కొలది పరలోకము, విశ్వాసము దూరం అవుతూ ఉంటుంది. అండ్ యు నో, ఫైనలీ యూ కెనాట్ బ్యాలెన్స్ ద బోత్. ధనాపేక్ష అట్లాంటిది నాయనా. ఈ లోకపు పాపపు మత్తులన్నీ అటువంటివే. బివేర్ బ్రదర్, సిస్టర్, వాటికి నువ్వు చోటు ఇచ్చినావా, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు ఇంకా నీలో ఉండదు. నీ కళ్ళ ముందు అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ నీకు అర్థం. ఒక మాట చెప్పాడు చూడండి, ప్రకటన 3వ అధ్యాయం. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. యు నో, హీస్ టాకింగ్ అబౌట్ ఎ చర్చ్. ఒక సంఘాన్ని చెప్తున్నాడు, నువ్వు జీవిస్తున్నావనే పేరున్నది కానీ నీలో జీవం లేదు. నువ్వు సత్యన స్థితిలో ఉన్నావు. నువ్వు సిద్ధపడు, మేల్కో, మారు మనసు పొందు. లేకపోతే నేను దొంగలాగా ఏ గడి వస్తే నీకు తెలియదు. యునో, దిస్ చర్చ్ వాజ్ సార్దిస్ చర్చ్. యాక్చువల్లీ హిస్టరీ ఇట్లా చెప్తుంది. లెట్ మీ జస్ట్ సే దట్ సార్దిస్ అంట ఒక కొండ మీద ఉన్నది. ఆ కొండ మీద ఉన్న ఈ పట్టణాన్ని ఎవరు ఓడించలేరు. ఆ కొండ నున్నగా ఉండేది. ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఓడించి దారిని కాసి ఆ పట్టణాన్ని భద్రంగా పెట్టేవాళ్ళు. కానీ సార్దిస్ ఏంటంటే, దానికి ఉన్న భద్రతను బట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమనుకుందంటే, నన్ను ఎవరు ఓడించలేరు. ఒక రాజు ఏం చెప్పాడంటే, సార్దిస్ని ఓడించడానికి ఎవరైనా నాకు మార్గం చూపిస్తే నేను ఎంతో గొప్ప డబ్బిస్తాను చెప్పాడు. ఒక గొర్రెల కాపరి ఆ కొండ కింద గొర్రెలు కాసుకుంటుండగా ఒక సైనికుడు నిద్రపోయి కిరీటం కింద పడిందంట. అదేమంటారు, హెల్మెట్. అది తెచ్చుకోవడానికి బండ సందులో ఉన్న బీటు ద్వారా వాడి కిందకి దిగాడు. ఆ బీట్ ఉన్నదని ఎవరికి తెలియదు, కానీ ఒక బీట్ అంటే తెలుసు కదా, క్రాక్ ఉంది. ఆ క్రాక్ గుండా కిందకి దిగి హెల్మెట్ వేసుకుని పైకి ఎక్కిండు. యేసు ప్రభు, ఫర్గివ్ మీ, లెట్ మీ ఫినిష్ దాట్. ఆ రాజు అదే బ్రేక్ ద్వారా పైకి ఎక్కారు. సైనికులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. ఏమనుకుంటారంటే, మాకేం కాదని నిద్రపోతున్నారు, మమ్మల్ని ఎవడు ఓడించలేడని. వాళ్ళు అనుకోని గడియల దొంగలాగా వచ్చి ఆ పట్టణాన్ని 3 సార్లు ఓడించారు. 3 సార్లు ఓడించిన didn't learn its lesson. You know, Lord is using that symbol and saying, Sardis, నువ్వు కూడా నిద్రపోతున్నావు, ఒక మైకంలో ఉన్నావు, నువ్వు నిద్ర మేల్కో, లేకపోతే దొంగలాగా నేను నీ మీదకి వస్తా. ఏ గడియ వస్తానో నీకు కూడా తెలియదు. సిస్టర్, పాపంలో జీవిస్తే కళ్ళు మూసుకపోతాయి. నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉంటావు, నాకు అంతా తెలుసులే అనుకుంటా ఉంటావు, నేను మేనేజ్ చేస్తలే, అన్ని కంట్రోల్లో ఉన్నా అనుకుంటావు. ఒకరోజు ఎంత దూరం వెళ్ళామో మనకి ఆశ్చర్యం అవుతుంది. You read one verse, please read one verse. 1 Thessalonians 5th chapter 3-4 వచనాలు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము
దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము మీ మీద దొంగ వలె వచ్చుటకు మీకు ఏం లేదంటే అండి, మీరు చీకటిలో ఉన్నవారు. ఆ దినం ఎప్పుడైనా రానియండి, మీరు వెలుగులో జీవించండి. ఆ దినం వచ్చినప్పుడు మీకే ప్రమాదం ఉండదు. ఆ దినం దొంగ వలె మీ మీదకి రాదు. జరుగుతున్న సూచనను బట్టి మీరు ఇంకా సిద్ధపడతారు. బ్రదర్ సిస్టర్, sin is the number one cause to close our eyes. Let us be careful of the world and sin. రెండోది ప్లరా, చెడ్డదాన్ని వదలడమే కాకుండా మన జీవితంలో మంచి విషయాలు కూడా మనం మితంగా ఉండాలి. వీ షుడ్ బి సెల్ఫ్ కంట్రోల్డ్. అన్ని విషయాలు మితంగా ఉండాలి. ఈ లోకము, ఈ జీవితము ఇదే సమస్తం అన్నట్టు దీని మీద మన హోల్ హోప్ని దీని మీద పెట్టుకుని బ్రతకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. పౌలు కొరింథీయులకి వివాహం గురించి రాశాడు. వివాహం గురించి రాసి భార్యలు భర్తలు ఎట్లా ఉండాలో అంతా చెప్పి చివరికి ఏమన్నాడంటే, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా సమయము సంకుచితమై ఉన్నది గనుక భార్యలు గలవారు భార్యలు లేనట్టును, సంతోషించువారు సంతోషించనట్లును, దుఃఖపడువారు దుఃఖపడినట్టును, వస్తువు కొన్నవారు వారిది కాదన్నట్టును, లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోకము దాని నటన గతించిపోచున్నది. Hello, did you hear? That's 1 Corinthians 7:29-31. You can write it down and read it afterwards. You know what he's saying? Legitimate things. నేను ఈ లిస్ట్లో ఏ చెడ్డది లేదు. భార్యను ప్రేమించడం తప్పంటారా? తప్పంటారా? భార్యలైనా చెప్పాలా, భర్తలు చెప్పకపోతే? ఆ దేవుని చిత్తము. భార్యలారా మీ భర్తలు ప్రేమించండి, భర్తలారా మీ భార్యలు ప్రేమించండి. భర్తకు ఒక్క ఆజ్ఞ ఇవ్వబడిందంటే ఇట్ ఇస్ దిస్: యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్లు నీ భార్యను నీ సొంత శరీరంలాగా ప్రేమించమని దేవుడు చెప్పాడు. భార్యని ప్రేమించడం తప్పు కాదు, కానీ భార్య కానీ, అన్న కానీ, అక్క కానీ, నాన్న కానీ, అమ్మ కానీ ఎవరి ప్రేమను దేవుని ప్రేమ కంటే ఎక్కువ చేసుకోకూడదు. డిడ్ యూ హియర్ దట్? హలో, ఎస్ అనో? యు నో దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఎవడైనా తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన సొంత ప్రాణంతో సహా ద్వేషించని ఎట్లా నా శిష్యుడు కాదు. అరే, తల్లిదండ్రులను మర్యాద చేయమన్నాడు, ఇప్పుడు ద్వేషించమంటున్నాడు. తేడా ఏంటంటే, దేవునికి, నా తల్లిదండ్రులకు, నా భార్యకు, దేవునికి, నా భర్తకు, దేవునికి, వీళ్ళిద్దరి మధ్యలో డిసైడ్. నీకు యేసు ప్రభు కావాలా, నేను కావాలా? నాయనా, a believer should say, marriage is not everything. We should understand. We are thinking, lokam anukuntundi marriage everything, marriage breaker. Naina, marriage kaadandi samasthamu. Your soul is everything. Amen. Nee atma rakshana everything. Brother, that is, you need to make a decision and realize, let God be God. Let nobody become my idol. ఏ మనిషి నా విగ్రహం కావద్దు. Are you listening? Nothing. No legitimate thing also. కొన్నిసార్లు అనిపించేది, when I was much younger, I used to use this illustration, but I was reminded yesterday. ఓ యవనస్తునికి సేవ చేయంటే, అన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్స్ ఉన్నాయన్న, ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న, రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రేయర్ చేయండి. రిజల్ట్స్ అయిపోయినాయి అన్న, జాబ్ కొరకు ఎతుకుతున్నా, జాబ్ వచ్చేసి అన్న, పెళ్లి సంబంధం చూస్తుండ్రు, కొంచెం ప్రేయర్ చేయండి అన్న. పెళ్లి సంబంధం అయిపోయింది అన్న, మా పెళ్ళి అన్న, పెళ్ళి ఘనంగా జరగాల, మీరే వచ్చి వాక్యం చెప్పాలన్న. పెళ్ళి అయిపోయింది అన్న, మా వైఫ్ క్యారింగ్ అన్న. క్యారింగ్ అయినాక అన్న, నాకు కొడుకు పుట్టాడన్న. కొడుకు పుట్టినాక మా కొడుకు దగ్గాడన్న, మా కొడుకు తుమ్మాడన్న. లైఫ్ అంతిట్లా గడిచిపోతుంది. నువ్వు సేవ చేసేది ఎప్పుడు? When are you going to do it? You should come to a point where you realize, నా కొడుకు దగ్గినా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అయ్యా నాకు కొన్ని కష్టాలైనా నేను చేయాల్సిన. ఐ కాంట్ జస్ట్ సే దిస్ ఇస్ ఎవ్రీథింగ్. ఇదే దీన్ని కాచుకుంటే, దీన్ని కాపాడుకుంటే, దీని వెనకాల పరిగెత్తుకుంటా లైఫ్ అంతా. బ్రదర్, ప్లీజ్ అండర్స్టాండ్, లవ్ యువర్ వైఫ్, బట్ డోంట్ మేక్ యువర్ వైఫ్ యువర్ గాడ్. ఆర్ యూ లిసనింగ్? ఆర్ యూ లిసనింగ్? లవ్ యువర్ హస్బెండ్, డోంట్ మేక్ యువర్ హస్బెండ్ యువర్ గాడ్. లెట్ గాడ్ బి గాడ్. Don't make your career God. Don't make America your God. Don't make something else your God. Let Jesus Christ be your God and let Him decide your future. Hallelujah. Brother, some people ask, can I go to America? Brother, nothing wrong if God is telling you to go. If God is telling you to go. But just for money's sake, don't go. Don't waste your time. You have more precious things to do. Are you listening? Yes or no?
గాడ్ ఇస్ టెల్లింగ్ యు టు గో. ఎస్, ఇప్పుడు దేవుడు ఎంతో మంది బిలీవర్స్ని అక్కడ తీసుకుపోయి అక్కడ సేవకులుగా వాడుతున్నాడని నేనైతే నమ్ముతున్నా. దేవుడు ఆ పతనమైతున్న దేశానికి, బట్ యువర్ గోల్ షుడ్ నాట్ బి జస్ట్ బెటర్ లైఫ్, బెటర్ కంఫర్ట్. ఎంతకాలం బెటర్ లైఫ్? 30 years, 40 years, దెన్ వీ విల్ డై. అంతలో యాంటీ క్రైస్ట్ వస్తాడు, ఉన్న పీస్ పాడైతుంది, అమ్మలేరు కొనలేరు. అట్లాంటి దేశాల్లో ఇంకా ముద్ర ఫస్ట్ వస్తుంది. దేవుడు చెప్తే వెళ్ళండి, లేకపోతే. వన్ సిస్టర్ వాజ్ ఆస్కింగ్ మీ, నేను ఒక ప్రాంతానికి వెళ్దాం అనుకున్నానా, నేను వెళ్దాం. ఐ జస్ట్ టోల్డ్ హర్ సేమ్ థింగ్. ఐ సెడ్, సిస్టర్, ప్రభువు మిమ్మల్ని వెళ్ళమంటే సింహాల బోన్లోకి కూడా వెళ్ళండి, పర్లేదు, నో ప్రాబ్లం. డబ్బు కొరకు వెళ్తున్నారంటే కొంచెం మంచి స్థలం చూసుకోండి. ఎందుకంటే ప్రభు మీతో రాకపోవచ్చు. వచ్చినా హీ మే నాట్ బి, బికాజ్ యూ మే జస్ట్ బి రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్. ఇఫ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ టు గో ఎనీవేర్, గో టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్, నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. బ్రదర్, వస్తు కొన్నారా, డోంట్ థింక్ ఇదేనా అది నాదే సమస్తం. నో, డోంట్ పుట్ యువర్ హోప్ ఆన్ దాట్. సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా, అనుభవిస్తున్నారా, అన్నిట్లో లిమిట్లో ఉంది. ప్రభా, నా జయము పరలోక రాజ్యం నైనా, నా బాధ్యత నేను నీ సాక్ష్యం ప్రభా. బట్ ఐ వాంట్ టు సే దిస్ అగైన్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. సమ్ పీపుల్ మే, అన్నే చెప్పిండు, ఇంకా భార్యలు ఉన్నోళ్ళు భార్యలు లేనట్టు, మరి నేను నా భార్య నేను పట్టించుకోనక్కర్లా, వారానికి ఒకసారి కనపడతా. నో 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 దెన్ రియల్ బిలీవర్. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఆమెకు చేయాల్సిన బాధ్యతను, భర్తకు చేయాల్సిన బాధ్యతను నెరవేరుస్తావు. You won't neglect a person. You won't hurt a person. But you don't let your small child control you. Do you do that? రోడ్డు మీద పరిగెత్తానంటే పరిగెత్తాం అన్నావు కదా నువ్వు. మధ్యరాత్రి నాన్న నాకు దగ్గున్న ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇవ్వ కదా. యు నో, నా కూతురు అంటే నాకు ప్రాణం, కానీ ఆమె చెప్పినట్టు డాన్స్ చెయ్యను. ఎస్ నో, ఐ నో వేర్ టు కీప్ హర్. అవును కదా? యు నో, యాజ్ గాడ్స్ పీపుల్ వీ షుడ్ నో వేర్ టు డ్రా ద లైన్, దట్ వీ ఫాలో గాడ్. ఎస్, లవ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు నీ కుటుంబాన్ని? నువ్వు చూపించాల్సిన ప్రేమ, షో ద లవ్ అండ్ టేక్ కేర్. బట్ రిమెంబర్, లెట్ గాడ్ బి గాడ్. హల్లెలూయా. ఎస్ నో. సో ద లెజిటిమేట్ థింగ్స్ కూడా, మంచివి కూడా లిమిట్లో ఉండమని బైబిల్ చెప్తుంది. లేకపోతే ఆ తిండి చేత మత్తు చేత. ఐహిక విచారాలు అంటే ఏంటండి? ఐహిక విచారాలు ఏంటి? ఐహిక విచారాలు అంటే ఏంటండి? ఐహిక విచారాలు అంటే జీవన సంబంధమైన బాధ్యతలు, చింతలు. నాన్న, ఇవి రియలా కాదా? ఐక్య విచారాలు ఉన్నాయా లేవా? నా కొడుకు పెళ్ళవ్వాలా, నా కూతురు పెళ్ళవ్వాలా, నాన్న ఉద్యోగం రావాలా, వాళ్ళ భవిష్యత్తు ఉండాలా, వాళ్ళు, ఇవన్నీ ఐక్య విచారాలు. ఇవన్నీ నిజమే, ఈ కాదంటలే. యువర్ ప్రాబ్లమ్ ఇస్ రియల్, బట్ డోంట్ మేక్ యువర్ ప్రాబ్లమ్ an idol. Give your problem to the Lord. Commit it to the Lord. Let His peace rule your heart and don't let it stop you from working for them. Brother, నాకున్న ప్రాబ్లమ్స్ నీకు తెలియదు. నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాక నేను కూడా చెప్పగలను. విశ్వాసంలో ఉండండి, దేవుని సేవ చేయండి. నాన్న, నీ ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా ప్రభు మీద ఆనుకుంటే చుట్టూ సమస్య ఉంటుంది, లోపల నెమ్మది ఉంటుంది, నీకు విజయం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. విచ్ హ్యూమన్ బీయింగ్ డజంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్? టెల్ మీ. యు ఆర్ డిసీవ్డ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఈయనకు సమస్యలేవు, ఈయనకు సమస్యలేవు. సహోదరులారా, ప్రపంచంలో మీ సహోదరులకు నెరవేర్చున్న శ్రమలే మీకును కలుగుచున్నాయని విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించమని బైబిల్ చెప్తుంది. అందరి మధ్యలో అదే అవుతుంది. మొదటి కొరింథీ చెప్తుంది, సామాన్యంగా మనుషులకు కలుగు శోధన తప్ప మీకు ఏదియు. నాకున్న సమస్య నీకు తెలియదు బ్రదర్, నిజమే, కానీ నాకు కూడా సమస్య ఉన్నది. అందరికీ సమస్యలు ఉన్నాయి. మనందరి సమస్యలు ఎరిగినవాడు, ఆదరించగలిగిన వాడు దేవుడు. ఆయన మీద ఆనుకుందాము. ఆయన మీద ఆనుకుని ఆయన కృపను వేడుకుంటూ మన జీవితంలో ప్రభు కొరకు కొనసాగుదాం. ఎస్ నో. యు నో, ఇఫ్ ద మిషనరీస్ హ్యాడ్ బీన్ వరల్డ్లీ, ఇండియాకి సువార్త అందేది కాదండి. తోమా ఇక్కడికి వచ్చేవాడు కాదండి. ద గాస్పుల్ వోంట్ హ్యావ్ రీచ్డ్ హియర్. యు నో, వాళ్ళు ప్రాణాలు తెగించి, నాయనా, దే జస్ట్ వెంట్ వేర్ గాడ్ టోల్డ్ దెమ్ టు గో. నాయన, ప్రభు కొరకు హతసాక్షులైనరు, కానీ వాళ్ళు దేవుడు చెప్పిన జయం చేశారు. చర్చ్, నథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్స్ గెటింగ్ ఓవర్. ఇట్స్ గెటింగ్, అవర్ లైఫ్ ఈస్ గెటింగ్ ఓవర్. వన్ డే వీ విల్ వేకప్ అండ్ రియలైజ్, ఇదేనా లైఫ్? ఇస్ దిస్? యేసు ప్రభు లేకపోయినా, పరలోక రాజ్యం లేకపోయినా, లైఫ్ని ఊరికైనా వేస్ట్ చేసినా, వన్ డే యూ విల్ రియలైజ్, అరే ఏంటి నేను బ్రతికింది లైఫ్. బట్ యు నో, ద గాస్పుల్ ఇస్ రియల్. ద గాస్పుల్ ఇస్ రియల్. ఆమేన్. నేను ఐ వాజ్ రీడింగ్, జపాన్ అమెరికాని బాంబ్ చేయడానికి వాళ్ళకి గైడెడ్ మిసైల్స్ లేవు. వాళ్ళకి ఆ దినాలు మిసైల్స్ ఏం చేస్తారంటే, ఏరోప్లేన్లో బాంబులు నింపుతారు. ఆ ఏరోప్లేన్ ఒక మనిషి కూర్చుంటాడు, అది తీసుకుపోయి వాళ్ళ టార్గెట్ గుద్దాడు, వాడు చచ్చిపోతాడు, వాళ్ళని చంపేస్తాడు.
They were just harakiri. They were suicide bombers. They gave a call. మన దేశం కొరకు ఎంతమంది ముందుకు వస్తారు? ఏరోప్లేన్లు ఎన్నున్నాయో దానికి 2 రెట్లు మనుషులు వచ్చారంట, నేను పోతానని. అరే, యు ఆర్ గోయింగ్ టు డై, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు ఎండ్, బట్ నో, ఫర్ మై కంట్రీ. వేర్ విల్ యూ గో ఆఫ్టర్ దట్? ఐ డోంట్ నో, బట్ ఫర్ మై కంట్రీ. యు నో, యాజ్ ఎ క్రిస్టియన్, నువ్వు చనిపోయినా ఎక్కడికి వెళ్తావో తెలుసు. యు నో వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. If we keep our life, we will lose it. You give it up for the Lord, you will find it. Let us live for the Lord. And third thing, let me say this and close. హృదయం ఎట్లా మైకమైతో తెలుసండి? ఐఎమ్ సారీ, ఐ థింక్ ఐల్ హ్యావ్ టు క్లోజ్. ఎట్లా మైకమైతో తెలుసండి? గర్వంతో. When pride comes, our heart is deceived. You understand? Yes or no? Even spiritual pride, ఆత్మీయ గర్వం. సాతాను నిన్ను పాపంలో పడేయలేకపోయాడు, ఐక విచారంలో ముంచలేకపోయాడు. He can make you proud. And a mark of pride is when we don't have mercy on other people. వేరే వాళ్ళ మీద కనికరం లేకుండా, నాయనా నిందిస్తా, భేదాలు పట్టుకుంటా, నాయనా అవమానపరుస్తా, క్షమించకుండా మనం ప్రవర్తిస్తున్నామంటే ప్లీజ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ నో లవ్. అండ్ లవ్ లేదంటే వీ హ్యావ్ బికమ్ ప్రౌడ్. దేవుడు నన్ను క్షమించి పాపినైనా నన్ను రక్షించాడు అని మర్చిపోయినాం. నేను నరకానికి వెళ్ళాల్సిన వాడిని, నా దగ్గర ఏది లేదు, నేను ఎవరికంటే మంచోడి కాదు, కానీ ప్రభు నా కొరకు చనిపోయి నా పాపాలన్నీ క్షమించాడు. ఒకరోజు నేను ఆయన నిల్చుని, నా చదువు రాదు, డబ్బు రాదు, కులం రాదు, కుటుంబం రాదు, ఆస్తి రాదు, అంతస్తు రాదు, గుర్తింపు రాదు, ఏది రాదు. నా జీవితం బయటకు తెరిచినప్పుడు, నా నిజస్థితి బయటకు వచ్చినప్పుడు ఒకటే ఒక ఆధారం అండి, యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావంటే పరలోకానికి వెళ్తావు. యేసు రక్తం లేదంటే ఆ దినాన్న డబ్బు అక్కడికి రాదు, చదువు అక్కడికి రాదు, ఏది నేను రక్షించలేదు. హల్లెలూయా. మేబీ యూ రీడ్ దట్ వర్స్, రీడ్ రెవల్యూషన్ 22:14. ప్రకటన 22:14 చదవండి. ధన్యులు వస్త్రములను ఉదుకుకొనువారు. ఏంటి ఉదుక్కోవడము? లుక్ ఎట్ 7 and 9, 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. ఎట్లా ఉదుక్కున్నారండి వస్త్రాలు? గొర్రె పిల్ల యేసు రక్తములో. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ పాస్ట్ ఇస్. నువ్వు యేసు ప్రభుని మారు మనసు పొంది క్షమాపణ అడిగితే, ఆయనలోనికి బాప్తిసం తీసుకుంటే, నీ వస్త్రములను ఆయన రక్తములో కడుక్కుని తెల్లగా చేసుకున్నాడు. అయితే ఆయన అటువంటి వ్యక్తి. వి షుడ్ రిమెంబర్, నా జీవితంలో ఘనమైనది ఏది లేదు, గొప్ప ఏది లేదు, నా ప్రభువే నా గొప్ప, ఆయన రక్షణ, ఆయన కృపనే నా గొప్ప. వెన్ వీఆర్ గ్రేట్ఫుల్, వీ విల్ ఓన్లీ వాక్ విత్ లవ్. అందరి ఎట్లా కనికరం ఉంటుంది. వీ కాంట్ బి ప్రౌడ్, వీ కాంట్ బి జెలస్, బికాస్ వీ నో నా దగ్గర ఏ గొప్పతనం లేదు, దేవుని కృపనే. బ్రదర్ సిస్టర్, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఏరియా. లెట్ us not give room to pride that makes our heart thick and we become deceived. You know what Lord said? కాబట్టి జరగబో మీరు వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగుండండి. యూనో ఈ విక్టరీ మీలో ఉండాలంటే ఏం చేయాలో? నాయనా ఈ లోకంను ప్రేమించకుండా, ఈ ఐక విచారాల్లో మునిగిపోకుండా, ఈ గర్వంలో ఉండకుండా మీరు విజయవంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి? మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి మీరు ప్రిపేర్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి? దీనులై ఎల్లప్పుడూ మెలకుగుండి ప్రార్థన చేస్తుండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యు నో దట్స్ ద విక్టరీ. యు వాంట్ టు బి విక్టోరియస్. నా హృదయము మందం అయిపోవద్దు, పాపంతో కంట్రోల్ కావద్దు, నా హృదయం వేరే వాటిలో మునిగిపోవద్దు, నా హృదయం ప్రభు కొరకు మండుతుండాలా. యు నో హౌ? ప్రార్థన. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి నాయనా ప్రార్థన చేస్తుండండి. చర్చ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఆర్ యూ ప్రేయింగ్? ప్రార్థన చేస్తున్నారా? రోజు మీరు ప్రార్థనలో సమయం గడుపుతారా? డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ టైం? యూ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ టైం. స్టార్ట్ యువర్ డే, ఎండ్ యువర్ డే విత్ ప్రేయర్. మధ్యలో నాట్ 5-minute ప్రేయర్, 5-minute ప్రేయర్ చేసి ఏదో కొంచెం చేసి వెళ్ళిపోకండి. స్పెండ్ సమ్ టైం. యూనో ఎ గుడ్ ప్లేస్ టు బిగిన్ ఇస్, ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు తెలుసండి? ఆయన సిల్వను ఎత్తుకోకముందు ఆయన అడిగాడు, మీరు ఒక్క గడియ నాతో కనిపెట్టలేకపోయారా? నీకు ఇచ్చిన 24 hours సెట్ అపార్ట్ 1 hour. హలో, ఎస్ అను? డాక్టర్ 6 hours పండుకోవాలంటే ఇప్పుడే డాక్టర్లు 8 hours అంటున్నారంట. 8 hours అంటారు. 8 hours పండుకోవాలంటే కొంతమంది చూచా తప్పకుండా పాటిస్తారు. 6 పండుకున్నారు అనుకోండి, మళ్ళీ 2 hours కవర్ చేస్తారు తర్వాత.
ఆయన డాక్టర్ గారి మాట అంత ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఈ చివరి దినాల్లో విజయం ఎక్కడుందో తెలుసండి? ప్రార్థనలో ఉంది. వాట్ గాడ్ డస్? నువ్వు ప్రార్థన చేసినప్పుడు గాడ్ చేంజెస్ యువర్ circumstances, but sometimes he doesn't change your circumstance, he changes your inner man. హల్లెలూయా. కొన్నిసార్లు నీ పరిస్థితుల్ని మారుస్తాడు, కొన్నిసార్లు పరిస్థితులు మార్చాడు నాయన, నీకు బలం ఇస్తాడు నాయన. అంతరంగ పురుషుల్లో బలం ఇస్తాడు, అది తట్టుకునే బలం ఇస్తాడు. ఆయన కృప నీకు సరిపోయేటట్టు చేస్తాడు. కానీ నీ పరిస్థితిలో నెమ్మదిగా నువ్వు నడుచుకునేటట్టు నీకైతే సహాయం చేస్తాడు. నీ శత్రువుల్ని ప్రేమించేటట్టు నీ కృపనిస్తాడు.